28 రూపాయలతో టికెట్, మరి 7 రూపాయలతో మిఠాయి, ఇంకా కొబ్బరికాయ 1 2 3 4 5 రూపాయలతో కొబ్బరికాయ, అంటే మొత్తం 40 రూపాయలు అయిపోయాయి. కార్యానికి ఇప్పుడు ఏమంత తొందర వచ్చింది? ఈ డబ్బులు పెట్టి సరుకులు తెచ్చుకుంటే చిన్న రాగిని పద్మిని కడుపు నిండా తిండి తింటారు కదా. తల్లి, కడుపు నిండా తిండి కంటే ముఖ్యమైంది నీ కార్యమేనమ్మా. ఇదిగో పిల్లలు, ఇట్టరండి. ఏంటి నాన్నా? నా చెప్పులాడున్నాయమ్మా. నాకేం తెలుసు నాన్నా? ఎతకండి, తొందరగా వెళ్ళి ఎతకాలి. ఇప్పుడే వెతికి తీస్తాం. ఇప్పుడే వెతికి తీస్తాం. తొందరగా రావాలి. అట్టాగే నాన్నా. ఎంతకి ఇస్తావన్నా? అవైతే కిలో 80 రూపాయలు. ఓసారి కొంచెం రుచి చూడొచ్చా? బాగుందా? ఎంతేమంటావు? ఏమో బాబు, మీ మిఠాయి నాకు నచ్చలేదు. అదేంటి? ఈ మిఠాయిలో అమ్మాయి అత్తారింటి కోసం కొంటున్నా. ఏదో ఒకటి ఎట్లా తీసుకెళ్తాను, ఇంకొకట్లో చూసుకుంటావులే. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చి ఏనుగు. తెల్లారగట్టనే బస్సు ఉంది. తొందరగా లేకపోతే బస్సు కత్త వెళ్ళిపోయింది. లలితుందిగా, తెల్లారగట్ట లేపుతుంది లేది. ఏం లలిత, నిద్రపోవు కదా? నిద్రపోయావంటే నీకే నష్టం. నాన్నని పొద్దున్నే నిద్ర లేపాలి కదా. ఆయన గొప్పవరం ఇస్తున్నాడు, అందుకని నేనొక్కదాన్ని ఎందుకు మెరుకుగా ఉండాలి? నువ్వు కూడా నాతో పాటు నిద్రపోకుండా ఉండాల్సిందే. ఇప్పటి నుంచి అలవాటు అవుతుందిలే. నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత నువ్వెలాగూ నన్ను నిద్రపోనివ్వగా, అందుకని నువ్వు కూడా నాతో పాటు నిద్రపోకూడదు. అట్ట చూస్తావిందయ్యా, అట్ట చూడొద్దు, సిగ్గుగా ఉంటుంది. ఏంట్రా ఈ పని? మిఠాయిలు వదిలిస్తున్నావా? మాట్లాడవేంటి? చెప్తావా లేదా? వాళ్ళు రాళ్ళ కొట్టేస్తారు అంతే. ఏంటన్నా ఇది? చూసావా ఈ నిర్వాకం ఏం చేశాడు చూడు. అందరు నిద్రపోతుంటే వీడేమో మిఠాయిలు దొంగిలిస్తున్నాడు. అయినా ఒక రకంగా మంచిగా జరిగింది. వీడి వల్ల కదా అందరూ నిద్ర లేచారు. లేదంటే అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఎలాగూ బయలుదేరాల్సిన సమయం అయిందిగా. వెళ్తక్కయ్యా, నువ్వు బావగారికి ఏమన్నా చెప్పాలంటే నాన్నకి చెప్తే చెప్పేస్తాడు. సిగ్గు.